అది కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం. ఆ ఆలయంలో విగ్రహాల బంగారు పూత పూసిన తాపడాలను అనుమతి లేకుండా తొలగించడం తీవ్ర వివాదాస్పదమైంది. శబరిమల ఆలయంలోని విగ్రహాల తాపడాలపై బంగారం బరువు తగ్గడాన్ని కేరళ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనిపై విజిలెన్స్ కమిటీ దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. కేరళలోని శబరిమల ఆలయంలో విగ్రహాల బంగారు పూత పూసిన తాపడాలను అనుమతి లేకుండా తొలగించడం ఇటీవల వివాదాస్పదమైంది. తాజాగా ఇందుకు సంబంధించిన మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. శబరిమల ఆలయంలోని విగ్రహాల తాపడాలపై బంగారం బరువు తగ్గడాన్ని కేరళ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనిపై విజిలెన్స్ కమిటీ దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. విగ్రహ మరమ్మతులకు శబరిమల స్పెషల్ కమిషనర్ దేవస్థానం బోర్డుకు బెంచ్ నుంచి ముందస్తు అనుమతి అవసరమని గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ దేవస్థానం బోర్డు దాన్ని ఉల్లంఘించిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు దేవస్థానం బోర్డు కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తిరువాభరణం కమిషనర్పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు యోచిస్తోంది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు నివేదికను సమర్పించాలని ఆదేశించింది. మరమ్మతులకు సంబంధించిన అన్ని పత్రాలను సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వుల్లో దేవస్థానం బోర్డు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని కోర్టు స్పష్టం చేసింది. శబరిమలలో గర్భగుడి ముందు ఉన్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. వాటిని సరిచేయించి కొత్త బంగారపు పూత తాపడాలను అందిస్తారని ఉన్నికృష్ణ అనే దాత తీసుకెళ్లారు. ఈ పనిని చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు. 2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.8 కిలోలుగా ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే ఆ తాపడాలను తమ వద్దకు తెచ్చినప్పుడు బరువు 38.28 కిలోలు మాత్రమే ఉందని సదరు కంపెనీ తెలిపింది. అంతేగాక ఆలయం నుంచి తాపడాలను తొలగించిన దాదాపు 40 రోజుల తర్వాత వాటిని చెన్నైలోని కంపెనీకి అందించినట్లు తెలిసింది. ఈ పరిణామాలపై తాజాగా హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ఉన్నట్టుండి తాపడాల బరువు 4.524 కేజీలు తగ్గడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. వీటిని తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువును సరిచూడలేదని ప్రశ్నించింది. ఈ తరుగుదలకు ఏకైక కారణంగా బంగారు పూత తగ్గడమే అని న్యాయస్థానం అభిప్రాయపడింది. లేదంటే దాత వాటి స్థానంలో మరో తాపడాల సెట్ను కంపెనీకిచ్చే అవకాశం కూడా ఉన్నట్లు పేర్కొంది. శబరిమల స్పెషల్ కమిషనర్ కు సమాచారం ఇవ్వకుండానే ద్వారపాలక విగ్రహాల బంగారు తాపడాలను మరమ్మతుల నిమిత్తం తొలగించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇటీవల దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు అనుమతులు లేకుండా వాటిని ఎలా తరలిస్తారని ప్రశ్నించింది. దీనిపై బోర్డు నుంచి వివరణ కోరింది. విగ్రహాల బంగారు పూత పూసిన తాపడాలను అనుమతి లేకుండా తొలగించడంపై హైకోర్టు పలు సందేహాలు వ్యక్తం చేసింది. ఇందులో అనేక లోపాలు కనిపిస్తున్నాయని, బరువు ఎలా తగ్గిందో తెలుసుకునేందుకు విజిలెన్స్ కమిటీ దర్యాప్తునకు ఆదేశించింది. ఇందుకు సహకరించాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుకు సూచించింది. దీనిపై 3 వారాల్లోగా పూర్తి నివేదికను అందజేయాలని స్పష్టం చేసింది. అనంతరం ఈ కేసు విచారణను సెప్టెంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది. శబరిమల ఆలయ మరమ్మత్తు పనులకు సంబంధించి ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని జస్టిస్ రాజా విజయరాఘవన్ వి, జస్టిస్ కెవి జయకుమార్లతో కూడిన కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ తీవ్రంగా తప్పుపట్టింది. కోర్టు ఆమోదం లేకుండానే ఈ మరమ్మత్తు పనులను చెన్నైలో నిర్వహించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2019లో ఉన్నికృష్ణన్ పొట్టి అనే విరాళంగా ఇచ్చిన ఈ బంగారు తొడుగులకు 6 ఏళ్లలోనే లోపాలు తలెత్తాయి. దీంతో వాటిని ఎలక్ట్రోప్లేటింగ్ కోసం చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్ సంస్థకు పంపించారు. అయితే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు నిబంధనల ప్రకారం ఆలయంలోని మరమ్మత్తు పనుల గురించి కోర్టుకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఈ విషయంపై దేవస్థానం బోర్డు క్షమాపణలు చెప్పింది. ఆలయానికి బంగారు పూతతో ఉన్న రాగి తొడుగులకు చేపట్టిన మరమ్మత్తు పనులను వెంటనే నిలిపివేయాలని, చెన్నైకి తరలించిన ఆ తొడుగులను తక్షణమే తిరిగి శబరిమలకు తీసుకురావాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. అయితే సెప్టెంబర్ 9వ తేదీన మరమ్మతులు ప్రారంభమయ్యాయని, వాటిలో కొన్నింటికి పాలిష్ కూడా పూర్తి చేశారని హైకోర్టుకు దేవస్థానం బోర్డు తరపున లాయర్లు విన్నవించారు. ముందుగా బంగారు తొడుగులకు మరమ్మతుల పనులు సాంప్రదాయ పద్ధతిలో 303 గ్రాముల బంగారంతో శబరిమల సన్నిధానంలోనే పనులు చేయాలని తిరువాభరణం కమిషనర్ సిఫార్సు చేశారు.
కానీ ఆ నిర్ణయాన్ని మార్చేసి వాటిని చెన్నైకి పంపించడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇది దేవస్థానం బోర్డు మాన్యువల్కు విరుద్ధమని వెల్లడించింది. ఈ సందర్భంగా 2007లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పును కేరళ హైకోర్టు గుర్తు చేసింది. ఏఏ గోపాలకృష్ణన్ వర్సెస్ కొచ్చిన్ దేవస్వం బోర్డు కేసులో దేవాలయాల ఆస్తులను రక్షించడం ట్రస్టీలు, సిబ్బంది ప్రాథమిక విధి అని సుప్రీంకోర్టు 2007లో తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే మరమ్మతుల వ్యవహారానికి సంబంధించిన అన్ని రికార్డులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విరాళం ఇచ్చిన భక్తుడు ఉన్నికృష్ణన్ పొట్టి వాటికి పనులు చేసే స్మార్ట్ క్రియేషన్ సంస్థను అదనపు ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్థిక, కమ్యూనికేషన్ రికార్డులను సమర్పించాలని ఆదేశాలిచ్చింది. అలాగే దీనికి సంబంధిత ఫైళ్లను వెంటనే సమర్పించాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ను ఆదేశించింది. శబరిమల దేవస్థానం బోర్డు మాన్యువల్ కు విరుద్ధంగా ఆలయంలోని బంగారు తొడుగులకు మరమ్మత్తు పనులు చేసేందుకు చెన్నైకి పంపించడంతో దీన్ని తీవ్రంగా పరిగణించిన కేరళ హైకోర్టు దీనిపై విజిలెన్స్ కమిటీ దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. దీనిపై 3 వారాల్లోగా పూర్తి నివేదికను అందజేయాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో త్వరలోనే అసలు విషయం బయటపడనుంది.